ఇన్స్పెక్టర్ పులివెందల చాంద్బి అనే ఒక ఆమె మా దగ్గరికి వచ్చి ఉలిమెల్ల గ్రామస్తురాలు. సార్ నాకు 34 సెంట్ల భూమి రఘునాథ్ రెడ్డితో కొన్నాను సార్. కొని 3 ఏళ్ళు అవుతుంది. కొని మా స్థలంలోకి ఒక 8 సార్లు సర్వే చేయించాను. 2 సార్లు ఎంఆర్ఓ గారి సమక్షంలో సర్వే చేయించాను. గతంలో కూడా సిఐ గారు ఎంఆర్ఓ గారు వచ్చి బౌండరీ ఫిక్సేషన్ చేసినా కూడా ఇప్పుడు పోయి మేము గుంత తీసి దాన్ని మా కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే వీళ్ళు మా ఎదురింటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉలిమెల గోవర్ధన్ రెడ్డి వాళ్ళ అన్న వాళ్ళ నాన్న ముగ్గురు పోయి పలుమార్లు దౌర్జన్యం చేయడము దాడి చేయడం చేసినారు. మేము వచ్చినాక కూడా 2.5 మంత్స్ నుండి కూడా ఆమె రోజు రావడం జరిగింది. మాకు ఇది సివిల్ నేచర్ అని చెప్పేసి మేము ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అయిన ఎంఆర్ఓ గారికి మేము చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా 2 సార్లు పోయి ఆయన కూడా బౌండరీ ఫిక్సేషన్ చేసి వచ్చారు. అయితే సార్ మీరు కూడా రండి అని చెప్పడంతో మేము కూడా సిఐ అయిన నేను పోయి ఎంఆర్ఓ గారికి సపోర్ట్ గా ఆయన సర్వేయర్ సమక్షంలో దారి ఎంత పోతుంది, వీళ్ళది ఎంత ల్యాండ్ పోతుందని సర్వే చేసి బౌండరీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. జరిగినాక సార్ రోడ్డు తక్కువ ఉందంటే వీళ్ళు ముస్లిం ఎవరైతే ఉన్నారో చాంద్బి వాళ్ళు ఒక 4 అడుగులు ఇంకా వెనక్కి జరగండి అమ్మా అని సజెస్ట్ చేస్తే వాళ్ళ ల్యాండ్ రిజిస్టర్ ల్యాండ్ అయిన వాళ్ళు కూడా ఊర్లో అందరూ అన్ని రకాల బాగుండాలనేసి ఎంఆర్ఓ గారు సజెస్ట్ చేసినారు. దానికి మా అందరి మీద ఉన్న గౌరవంతో ఆమె ఇంకా 4 అడుగులు వెనక్కిపోవడం జరిగింది. 4 అడుగులు వెనక్కిపోయి ఆమె తీసి ఏదైతే ఎంఆర్ఓ గారు ఒక బౌండరీ ఫిక్సేషన్ చేసినారో దాంట్లో ఆమె వర్క్ చేస్తుండగా నిన్నటి దినము జేసీబీతో ఆమె పని చేస్తుండగా ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఈ ల్యాండ్ వదిలిపెట్టిపోవా, ఎంత ధైర్యం నీకు అని చెప్పేసి ఆమెను రిటర్న్ చేయడము, భయప్రాంతాలు గురి చేయడము, నేను కొట్టడం జరిగింది చంపకేసి. అదేవిధంగా ఈ ఇష్యూ దగ్గర 3 ఇయర్స్ ఉండింది. ఈవెన్ ఆమె స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా కంప్లైంట్ లో సంతకం చేయడానికి కూడా ఆమె చేయి వణుకుతుంది, అంటే అంతలా భయపడుతుంది. జస్ట్ ఎగ్జాంపుల్ విజువల్స్ చూడండి. ఒక కంప్లైంట్ చేయడానికి కూడా భయపడుతుంది. ఏమి అని అతని గురించి ఎంక్వైరీ చేస్తే ఈ గోవర్ధన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ బ్రదర్ పవన్ కావచ్చు, వాళ్ళ పైన గతంలో కూడా చాలా కేసులు ఉన్నాయి. వీరిపైన దగ్గర 6 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎఫ్ఐఆర్లు. ఒక్కొక్క ఊర్లో ఒకటి తిరుచానూరు ఒకటి ఒంటిమిట్ట, రిమ్స్, సీకే దిన్నె, పులివెందుల టౌన్ లోనే 2 కేసులు ఉన్నాయండి. ఇట్లా ఇంకోటి మేము నోటీస్ ఇవ్వడానికి పోయినప్పుడు కూడా పోలీసు మీద ప్రతిఘటించడము, కొంచెం తిరగబడడం కూడా జరిగింది. సో అతన్ని కంట్రోల్ చేయడానికి మేము కూడా మా యొక్క ఫోర్స్ ఉపయోగించి మేము కంట్రోల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇదండి. అతని పైన ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి కనుక తదుపరి విచారణ నిమిత్తం ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయనేసి విచారిస్తున్నాం. ఏదంటే మీకు వెల్లడిస్తాం. 4 గంటలకండి. అవునండి, ఇప్పుడే అండి. ఈరోజు 6 కాదండి, ఈరోజు వాళ్ళు ఇది డ్యూ టు మీరు పెట్టే ప్రెజర్ కి మేము మా ఊళ్ళో టైప్ ఏమైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు, అది కరెక్షన్ చేసి ఇస్తాం. ఈ రోజు అండి 6వ తేదీ అంటే ఈ రోజు డేట్ అంటే 7 కదా, 7 అండి. అట్లా నిన్నటి 4 గంటలకు కాదండి, ఇప్పుడు 4 PM కి అరెస్ట్ చేయండి. మేము అరెస్ట్ చేసే క్రమంలో వాళ్ళు తిరగబడినారు. యూజ్డ్ మినిమం ఫోర్స్ అండి, తిరగబడడం యూజ్డ్ మినిమం ఫోర్స్. వాళ్ళు ఇప్పుడు ముద్దాయి తరపున వాళ్ళు ఫాల్స్ కంప్లైంట్ అండి చెప్తారు. ఆ ఫాల్స్ కంప్లైంట్లన్నీ మేము వినుకుంటూ పోతే మేము 1 డే కూడా ఉద్యోగం చేయలేము. కంప్లైంట్ దానికి వచ్చిన ప్రతి ఒక్కరు ముద్దాయి తరపున వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ముద్దాయి తరపున వాళ్ళంతా మమ్మల్ని డిఫేమ్ చేసి మమ్మల్ని ఏదో బ్లాక్ మెయిల్ చేస్తే మేము భయపడిపోతే పోలీస్ స్టేషన్లే రండి. కనుక ప్రెస్ మీట్లు పెట్టినా వాయిస్లు ఇచ్చినా ఎవరు దీనికి భయపడకుండా ఏది కరెక్ట్ ఉంటే దానికి నిర్భయంగానే కంప్లైంట్ తీసుకుంటాం. చట్ట ప్రకారం ఏది కరెక్ట్ ఉంటే దానికి స్టిక్ ఆన్ అవుతావు. స్టిక్ ఆన్ అవి మా పరిధిలో ఉంటే మేము చేస్తాం, మా పరిధి కానప్పుడు కన్సర్న్ రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్తాం. ఇది కూడా సివిల్ నేచర్ అని అంటున్నారు కదా, మేము సివిల్ నేచర్ అనే మేము ఇన్వాల్వ్ కాలేదు. 2.5 మంత్స్ నుండి సిన్స్ ఆమె వచ్చినా కూడా మేము ఇన్వాల్వ్ కాకుండా రెవెన్యూ వాళ్ళకే సజెస్ట్ చేసాము. వాళ్ళు ఎంఆర్ఓ గారు కూడా నాకు పదే రండి సార్ అంటే మా ఇద్దరు టైం కోయిన్సైడ్ తో సార్ రిక్వెస్ట్ చేయడంతో నేను మా ఎస్ఐ గారి టీంతో పోయి ఆయన బౌండరీ ఫిక్సేషన్ చేయడం జరిగింది. ఒరిజినల్ బౌండరీ కాదని వాళ్ళు మనం చెప్పంగానే పోన్లేమ్మ పల్లెల్లో మనస్పర్ధలు వద్దని మానవత దృక్పథంతో ఎంఆర్ఓ గారు చెప్పడంతో 4 అడుగులు ఇంకా ఎన్నికేసుకోవడమే జరిగింది. సో అదేంటి, అంత చేసినా కూడా వాళ్ళని నీకు అది లేదు ఇది లేదు నీకు ఎంత ధైర్యం అని చెప్పేసి థ్రెటన్ చేసి కొట్టడం జరిగింది. దాని మీద మేము
వాళ్ళు ఇచ్చిన చాంద్ బి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు కట్టడం